ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ 2 నెలల కిందట రిజిస్టర్ అయిన కంపెనీకో, 3 నెలల కిందట రిజిస్ట్రేషన్ అయిన కంపెనీకో, కొత్త కంపెనీలకు కూడా చాలా తక్కువ ధరకే లేదంటే 99 పైసలకే భూములు ఇచ్చుకుంటూ రకరకాలుగా భూమి సంతర్పణ చేస్తూ ఉండడం. వీళ్ళంతా గనక ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన సన్నిహితులనే విమర్శలు. ఈమె చివరికి ప్రభుత్వంలో ముఖ్యులు ఉన్న వాళ్ళు "అవును ఇస్తాం." ముఖ్యులు కూడా "అవును ఇస్తాం భూమి. ఏంది ఇస్తాం" అని చెప్పి అంటూ ఉండడాన్ని కూడా మనం చూసాం. అయితే ఈరోజు సాక్షిలో ఒక సంచలన కథనం కనిపించింది. ప్రభుత్వ జీవోలను కూడా వాళ్ళు ప్రచురించుకుంటూ ఆ కథనం రాసుకుంటూ వచ్చారు. ఇది భలే సంచలనంగా అనిపించింది. ఎందుకంటే అసలు ఇప్పటివరకు రిజిస్టర్‌గా కూడా కాని కంపెనీ, ఇప్పటివరకు రిజిస్టర్ గాని కూడా కంపెనీకి 252,00,00,000 విలువైన భూమి చాలా కీలక ప్రదేశంలో కేవలం 17,00,00,000 మాత్రమే 17,00,00,000కు మాత్రమే ఇచ్చారని, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవట. భవిష్యత్తులో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని సమకూర్చుకుంటాము అని ప్రతిపాదనలు పంపితే వాళ్ళకు భూమి ఇచ్చారట. అసలు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఇది సీరియస్‌లీ. ఇంకో విచిత్రం అంటే ఏకంగా భవిష్యత్తులో పెట్టే కంపెనీకి గంపగుత్తుగా భూమి ఇచ్చారట. భవిష్యత్తులో కంపెనీ పెడతారట. ఇప్పుడు భూమి ఇచ్చారట. ఇంకో విచిత్రం ఏమిటంటే కంపెనీ యాజమాన్యం దగ్గర ప్రస్తుతం పెట్టుబడికి కూడా డబ్బులు లేవట. బ్యాంకుల నుంచి 165,00,00,000 రుణం తీసుకొని మరీ ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఈ విషయాన్ని జీవోలోనే స్పష్టంగా చెప్పిందట సర్కార్. ఎక్కడ? నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ అట. నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ అనే సంస్థ 255 కోట్లతో తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చిన్న ఈటిపాకం వద్ద ఏర్పాటు చేసే లాజిస్టిక్ పార్కు కోసం ఎకరా 28 లక్షల చొప్పున 63 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సిటీ రెండో దశలో కేటాయించిన భూమిలో ఏర్పాటు చేస్తున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్కి, అలాగే కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్, ఈ రెండింటి మధ్యలో ఆ భూమి ఉందట. శ్రీ సిటీకి ఎదురుగా ఉండడమే కాకుండా పలు కంపెనీల మధ్యలో ఈ భూమి ఉండడంతో కోట్ల రూపాయల ఎకరా ఉంటుందట. బహిరంగ మార్కెట్లో ఈ 63 ఎకరాల భూమి 252 కోట్ల పైనే ఉంటుందట. అంతటి విలువైన భూమిని నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కుకి కేవలం 17 కోట్లకే ఇస్తూ ఉన్నారట. అయితే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లోనే కాదు, గ్రోకు, చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ అనే కంపెనీ ఎక్కడుందో ఎవరికి అంతుపట్టడం లేదట. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో నెక్సస్ పేరున్న చాలా కంపెనీలు ఉన్నా ఆ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చిన కంపెనీకి ఎటువంటి సంబంధము లేదట. ఈ కంపెనీ గురించి పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ అధికారులను ఆరా తీస్తే చెన్నైకి చెందిన అజూర్ ట్రేడింగ్ అండ్ స్టోరేజ్ సొల్యూషన్స్ డైరెక్టర్ ఆతోట వెంకటేశ్వర్లు, తారకేశ్వర టెక్స్టైల్స్ పార్క్ ఎండి జువ్వాజి రామాంజనేయులు మరో ఇద్దరు కలిసి ఈ ప్రతిపాదన పంపారని, దీన్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్నామే కానీ ఆ పేరు మీద కంపెనీ ఏర్పాటైందా లేదా అన్న విషయం పరిశీలించలేదని అధికారులు వివరించారు. ఇది ఏం గమ్మత్తయ్యా? వరేని పాసుగా ఇట్లాగని భూములు ఇస్తారా? ఈ నలుగురు కలిసి 89 కోట్ల నిధులు సమకూర్చుకుంటామని, మిగిలిన 165 కోట్లు బ్యాంకుల నుంచి రుణం ద్వారా సేకరిస్తాము అని ప్రతిపాదనలు పంపారట. అయితే ఇక్కడ ఎటువంటి పోర్టులు లేవు. భూమి మొత్తం పారిశ్రామిక పార్కుల మధ్యలో ఉంది. అటువంటి భూమిని ఏపీఐఐసి కాకుండా ఏపీ మారిటైమ్ బోర్డు సేకరించిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారట. మారిటైమ్ బోర్డుకి ఏం సంబంధం? వీళ్ళు ఇస్తే ఏపీఐఐసి వాళ్ళు కదా ఇట్లా ఇవ్వాలనుకున్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రైవేట్ పార్కుల పాలసీ ద్వారా ఈ భూమిని అభివృద్ధి చేయకుండా కారు చౌకగా ఒక సంస్థకు కట్టబెట్టడంపై అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందట. ప్రస్తుతం ఆ భూమికి ఎటువంటి సరిహద్దులు కూడా నిర్ణయించలేదట. భూసేకరణ పూర్తి కాలేదట. కానీ 63 ఎకరాలను నెక్సస్ ఇంటిగ్రేటెడ్ పార్క్ కేటాయించుకుంటూ హడావిడిగా ఉత్తర్వులు జారీ చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారట. దీంట్లో ఇంకో పాయింట్ రాసుకుంటూ వచ్చారు.
ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత దామచర్ల సత్య అంట. ఎవరు దామచర్ల సత్యకి ఆతోటి వెంకటేశ్వర్లకి వ్యాపార సంబంధాలు ఉండడమే దీనికి కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాసుకుంటూ వచ్చు. అసలు రిజిస్ట్రేషన్ కూడా కాలేదట. మీరు భవిష్యత్తులో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని డబ్బులు సమకూర్చుకుంటారా? అటువంటి దానికి భూములు ఎట్లా ఇచ్చారు? ఏమో.